జాతీయ రహదారిపై అర్ధరాత్రి బ్రేక్ డౌన్ అయిన ఆ వాహనం వెనుక దాగున్న నల్లటి నిజమేంటి? ఒక నిండు ప్రాణం బలి కావడానికి కారణమైన ఆ కిల్లాడీలెవరు? కేవలం రోడ్డు ప్రమాదమే అనుకున్న ఘటన వెనుక అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ నెట్వర్క్ ఉందా? అవును, ఒంగోలు నెల్లూరు జాతీయ రహదారిపై జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇప్పుడు 2 రాష్ట్రాల పోలీసుల్ని ఉలిక్కిపడేలా చేసింది. అక్రమ రవాణాకు అలవాటు పడిన కేటుగాళ్ల స్వార్థానికి, ఒక నమ్మక ద్రోహానికి అమాయకుడైన ఓ యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘోర కలకలం వెనుకున్న మోడస్ ఆపరాండి ఏంటి? అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఒంగోలు నెల్లూరు జాతీయ రహదారి అది. ఎప్పటిలాగే వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఒంగోలు కల్వరి టెంపుల్ దాటిన తర్వాత ఓ ఐషర్ వ్యాన్ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ దానిని నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు. అదే సమయంలో ఒంగోలు అరవపాలెం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న లోకేష్ అనే యువకుడు ఆ చీకట్లో రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యాన్ను గమనించలేకపోయాడు. వేగంగా వెళ్తున్న బైక్ ఆ వ్యాన్ను వెనక నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో లోకేష్ శరీరంలో తీవ్ర గాయాలయ్యాయి. రక్తం మడుగులో ఉన్నప్పటికీ ఎంతో ధైర్యం తెచ్చుకుని తానే స్వయంగా తన బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థలానికి చేరుకుని అతన్ని హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే కాలం కలిసి రాలేదు. హాస్పిటల్కు చేరుకునే లోపే లోకేష్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒక నిండు ప్రాణం బలి కావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళా రెండోది ఇట్లా స్టేషనరీగా ఉన్నటువంటి వెహికల్ని లోకేష్ అని చెప్పేసి మనకు అరవపాలెం అబ్బాయి టువర్డ్స్ అరవపాలెం వెళ్తూ దానికి సైడ్ డాష్ ఇచ్చి రోడ్డు మీద పడిపోవటం వలన పడిపోయినాడు. అతనే మళ్ళీ వాళ్ళ బంధువులకు కూడా కాల్ చేశాడు. కాల్ చేసి వాళ్ళు వచ్చి తీసుకొని హాస్పిటల్కి కిమ్స్కి వెళ్ళారు. తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు చనిపోయాడని చెప్పేసి తెలిసింది. వాళ్ళు సీన్ కట్ చేస్తే ఆ రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఐషర్ వ్యాన్ డ్రైవర్ అక్కడి నుంచి చాకచక్యంగా పరారయ్యాడు. యాక్సిడెంట్ జరిగింది కాబట్టి భయంతో పారిపోయాడని అంతా అనుకున్నారు. కానీ అసలు ట్విస్టు అక్కడే మొదలయ్యింది. ప్రమాదానికి కారణమైన ఆ ఐషర్ వ్యాన్ తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉంది. TN69K7354 నంబర్ గల ఆ వాహనాన్ని పోలీసులు స్థానికంగా పరిశీలించగా మైండ్ బ్లాంక్ అయ్యే నిజం బయటపడింది. ఆ వ్యాన్ లోపల సాధారణ వస్తువులు లేవు. దానికి బదులుగా రహస్యంగా తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయి మూటలు దర్శనమిచ్చాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 5 క్వింటాల గంజాయిని ఆ వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్నట్టు తేలింది. కేవలం ఒక రోడ్డు ప్రమాదం అనుకున్న ఘటన వెనుక ఇంత పెద్ద అంతరాష్ట్ర స్మగ్లింగ్ తంతు దాగి ఉందా అని పోలీసులు సైతం షాక్కి గురయ్యారు. ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కోసమే డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని స్పష్టమైంది. ప్రాథమిక సమాచారం మేరకు ఒకటి ఐషర్ వ్యాను, తమిళనాడు రిజిస్ట్రేషన్ తోటి ఉన్నటువంటి ఒక ఐషర్ వ్యాను మనకు కల్వరి టెంపుల్ దాటిన తర్వాత టువర్డ్స్ నెల్లూరు వైపు వెళ్ళేటప్పుడు బ్రేక్ డౌన్ అయినందువల్ల రోడ్డు మార్జిన్ తీసి రోడ్డుకు సైడు మార్జిన్లో ఆపుకోవటం జరిగింది. అది ఎప్పుడు జరిగింది, ఎన్నింటప్పుడు జరిగింది అన్నది కూడా మనకి ఇంకా పూర్తిగా తెలియదు. డ్రైవర్ అయితే అందుబాటులో లేడు. అయితే ఈ కథలో మరో ఊహించని హైడ్రామా చోటు చేసుకుంది. ఆ ఐషర్ వ్యాన్ కోసం తమిళనాడుకు చెందిన ఒక స్పెషల్ పోలీస్ టీం మొదటి నుంచి గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే వారు ఒంగోలు జాతీయ రహదారిపై ఉన్న ఆ వాహనాన్ని కనుగొని తనిఖీలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో లోకల్ పోలీసులకు ఆ తమిళనాడు స్పెషల్ టీం పోలీసులకు మధ్య తీవ్రమైన వివాదం చోటు చేసుకుంది. అక్కడ తనిఖీలు చేయడంపై కొంత ఉత్కంఠ నెలకొంది. 2 రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నడిచింది. గంజాయి కేటుగాళ్లు ఏ విధంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఇదంతా సాగిస్తున్నారనే కోణంలో 2 రాష్ట్రాల పోలీసులు ఇప్పుడు అలర్ట్ అయ్యారు. ఈ
ఈ ఘోర ప్రమాదం గంజాయి లభ్యతపై సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును అత్యంత సీరియస్గా తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంపై అలాగే వ్యాన్లో తరలిస్తున్న అక్రమ వస్తువులకు సంబంధించిన పూర్తి వివరాలపై నిఘా పెట్టారు. పారిపోయిన కిలాడి డ్రైవర్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ అంతరాష్ట్ర గంజాయి మాఫియా వెనుక ఎవరెవరున్నారనే కోణంలో కాల్ డేటా, హైవే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అక్రమ రవాణాకు పాల్పడే కేటుగాళ్లకు ఈ ఘటన ఒక బలమైన హెచ్చరిక. స్మగ్లర్ల స్వార్థం, డ్రైవర్ బాధ్యతారాహిత్యం కారణంగా ఒక అమాయకుడి యువకుడి ప్రాణం పోవడం అత్యంత విచారకరం. వాహనదారులు, ముఖ్యంగా జాతీయ రహదారులపై అర్ధరాత్రి ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు పక్కన ఆగిన వాహనాల పట్ల జాగ్రత్త వహించాలి. ఇలాంటి అక్రమ రవాణా సమాచారం లేదా అనుమానాస్పద వాహనాలు కనిపిస్తాయి, వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. సమాజ రక్షణలో భాగస్వాములవ్వండి.